యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మహీంద్రా 475Di ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో ఫొటోస్ మరియు బండి యొక్క వివరాలు అయితే పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. ఈ రోజు ముందుకైతే మహీంద్రా 475Di భూమిపుత్ర వెహికల్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. మండలం అయితే చాలా మంది అయితే మహీంద్రా 475Di భూమిపుత్ర వెహికల్ తీసుకురావమని కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఎలాంటి వెహికల్ కానీ, హార్వెస్టర్ కానీ, ట్రాక్టర్ కానీ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అని లైక్ అయితే కొట్టండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2012 మోడల్ బండి. 2012లో ఎండింగ్లో బండి అయితే తీసుకోవడం జరిగింది. 2012 ఎండింగ్లో వెహికల్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. మీకు కూడా ఎలాంటి వెహికల్ కానీ, హార్వెస్టర్ కానీ, ట్రాక్టర్ కానీ కావాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, బండి నీటి కండిషన్, పేపర్లు అయితే క్లియర్గా ఉన్నాయి, ఫోర్స్లో ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ వెహికల్, సింగిల్ బుక్ అయితే ఉందని, పేపర్ క్లియర్గా ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ చెప్పడం జరిగింది. టైర్లు కూడా మంచి కండిషన్, నీటి కండిషన్లో అయితే ఉన్నాయి. ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గా ట్రాక్టర్ కూడా రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. ఇంజన్ కండిషన్ కానీ, గేర్ బాక్స్ కండిషన్ కానీ అంత మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఎటువంటి రిపేర్ అయితే లేదు, మంచి వర్కింగ్ కండిషన్ అవుతుంది. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా ఇంకూరు గ్రామంలో బండి అమ్మకానికి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల డిస్టిక్ ఇంకూరు విలేజ్లో బండి అమ్మకానికి అయితే ఉంది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 1,80,000 మాత్రమే చెప్తున్నారు. 2012 ఎండింగ్ మోడల్ బండి 1,80,000 మాత్రమే చెప్తున్నారు. 1,80,000 మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే 1,80,000 కూడా ఫిక్స్డ్ టైం కాదు, మాట్లాడుకోవచ్చు కూడా. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసిన దొరుకుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ట్రాక్టర్ని తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.